మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడు వేయలేడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద, యేసుక్రీస్తు మీద, యేసుక్రీస్తు అనే పునాది మీద ఎవడైనను చదువునన్నా బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము ఏ దినము? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడిన దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే. ఎలాంటి భక్తి చేసావో అన్నది ఇక్కడ కాదు. నీ ఆధ్యాత్మిక జీవితం ఎలాంటిదో ఇక్కడ బాగానే ఉందండి. మనుషులకు అది సరి అయినదిగా కనపడింది, యథార్థమైనదిగా కనపడింది. నీ వస్త్రధారణ, ఆధ్యాత్మిక విలువలు కలిగిన నీ భక్తి జీవితం నీకు సరిగా అనిపించింది. నిన్ను ఆధ్యాత్మిక పెంచుతున్న దైవజనుడు కూడా సరిగ్గానే ఉన్నారని అనుకున్నాడు. క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన నీ ఆధ్యాత్మిక జీవితం అది ఎలా కట్టబడింది? ఎలా కట్టుకున్నావు నీ ఆత్మీయ జీవితాన్ని? నువ్వే మోసం చేసుకుంటూ కట్టుకున్నావా? ఇతరులు ఎవరన్నా దగా చేస్తూ నీ కట్టడాన్ని కట్టావా? పునాది లేకుండా కట్టావా? పునాది మీద కట్టావా? క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా కట్టుకున్నావు? బంగారము వెండి వెలగల రాళ్ళతో కట్టావా? కర్ర గడ్డి కొయ్యకాలతో కట్టావా? ఆ దినము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన ఆ దినమున అది తేటపరచబడుతుంది. ఆ దినం వరకు నిన్నెవడు గ్రహించలేడు. నీ వస్త్రధారణ చూసి మోసపోతారు. నీ మాట, నీ నడవడిక, నీ పద్ధతిని చూసి సమాజం మోసపోతుంది. కానీ ఆ దినము మాత్రం నువ్వు సేవ చేయటానికి రీజన్ ఏంటో, నువ్వు సేవకునిగా సెలమనవడానికి రీజన్ ఏంటో, ఒక ప్రతిష్టత వైరాగ్య సమర్పణతో బ్రతుకుతున్నట్లు ప్రజలను నమ్మించడానికి గల రీజన్ ఏంటో ఆ దినము తేటపరచబడుతుంది. మనమందరము ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఈ దేహముతో జరిగించినవి అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, ఆ న్యాయపీఠం ఎదుట తేటపరచబడుతుంది. ప్రజలు దిమ్మ తిరిగిపోతారు. నిన్ను పెంచిన ఆత్మీయ తండ్రి అరే అనుకుంటాడు. నీ హార్డ్ డిస్క్ అంతా కూడా ప్రభు దగ్గర ఉంది. నీ మెమరీ నువ్వు లాస్ అవుతావేమో, కానీ రక్షింపబడినది మొదలుకొని నీ ఆఖరి క్షణం వరకు ఒక హార్డ్ డిస్క్లో రికార్డ్ అవుతుంది. మన పాత విషయాలు గుర్తుంచుకోవటానికి హార్డ్ డిస్క్లో లోడ్ చేస్తాం. దేవుడు అంతకన్నా తెలివి తక్కువ అనుకున్నావా? హార్డ్ డిస్క్ పెడితే మొత్తం అన్ని బయటకు వస్తుంది. నీ దేహముతో జరిగించినవి చెడ్డవైన సరే, మంచివైన సరే, ఆ న్యాయపీఠం ఎదుట వాటి ఫలం నువ్వు అనుభవిస్తావు. క్రీస్తు అనే పునాది మీద నీ ఆత్మీయ కట్టడాన్ని నువ్వు ఎలా కట్టుకున్నావు? ప్రజలను నమ్మించి మోసం చేసేటట్టు కట్టుకున్నావా? సరి అయినదిగా కట్టుకున్నావా? సరికాని పద్ధతులతో సరి అయినదిగా కనపడే విధంగా ప్రజలకు నమ్మించేటట్లు కట్టుకున్నావా? ఆ దినము తేటపరచబడుతుంది. ఆ దినమున అగ్ని అది పరీక్షిస్తుంది.
అగ్ని చేత అది పరీక్షించబడుతుంది. నీ ఉపవాస క్రమాలు సరైనవో కాదో, నీ ప్రతిష్ఠిత జీవితం సరైనదో కాదో ఆ అగ్ని తేటపరుస్తుంది. ఎందుకు ఆవేశధారుడు? నేనెవడుండమన్నాడు? ఉండలేనని చెప్పు, తినే, ప్రార్థించు, దేవునితో బ్రతిమలాడుకో. దేవుని సమయానికి దేవునికి ప్రజలను సీట్ చేయొద్దు, నీ భార్యను సీట్ చేయొద్దు, నీ భర్తను సీట్ చేయొద్దు. ఇలా చేస్తున్నానని భ్రమపరచొద్దు. నీకు నీవుగా సమర్పించుకుంటే తప్ప నీ నుండి ఏది దేవుడు ఎక్స్పెక్ట్ చేయడు. ఆ అగ్ని తేటపరచబడుతుంది. ఆ దినమున అగ్ని దాన్ని బయలుపరుస్తుంది. ఒక మాట చెప్తానండి, అగ్నిలో వెండిని బంగారాన్ని వెలగల రాళ్ళు వేశాం. అవి ఏమవుతాయి? ఇంకాస్తంత ప్రకాశమానం పొంది బయటకు వస్తాయి. అగ్నిలో బంగారమును వెండిని వెలగల రాళ్ళు వేస్తే అవి ఇంకాస్తంత ప్రకాశము పొంది బయటకు వస్తాయి. వాటి ఆకారం కోల్పోవు, వాటి విలువలు కోల్పోవు. కానీ అదే గడ్డిని, కర్రను, కొయ్యకాలను అగ్నిలో వేస్తే అవి మరొకలాగా మారిపోతాయి, బూడిదైపోతాయి. అగ్ని చేత కర్ర, గడ్డి, కొయ్యకాలు కనపడవు, బూడిదైపోతాయి. కర్ర కనబడతలా, గడ్డి కనబడతలా, కొయ్యకాలు కనబడతలా. అగ్నిలో వేయబడగానే నిర్మూలమైపోయాయి, బూడిదైపోయాయి. కానీ అగ్నిలోకి ఎలా వెళ్ళాయో అలాగే వచ్చాయి. బంగారం, వెండి, వెలగల రాళ్ళు. నీ ఆధ్యాత్మిక జీవితం, నీ భక్తి జీవితం క్రీస్తు అనే పునాది మీద నువ్వు ఎలా కట్టుకుంటున్నావు బిడ్డ? నిలిచేవిగా కట్టుకుంటున్నావా? అగ్ని పరీక్షించినప్పుడు నిలిచేవిగా, ఇంకా స్తంత ప్రకాశమానంగా ప్రకాశించేవిగా నీ భక్తి ఆధ్యాత్మిక జీవితాలు కట్టుకున్నావో, ప్రజలను నమ్మించటానికి కర్రతో, గడ్డితో, కొయ్యకాలతో పెద్ద పెద్ద భక్తి చేస్తున్నట్లుగా కట్టుకున్నావో, ఆ న్యాయపీఠం ఎదుట తేటపరచబడుతుంది. అసలు సరైన భక్తి చేసావా నువ్వు? గడ్డి వామంత భక్తి చేసావు. అరే ఏం భక్తి చేస్తుండ్రా బిడ్డ అన్నట్లు. నీ భక్తి చూస్తే గడ్డి వామంతుంది. నీ ఊరోళ్ళందరూ మోసపోయారు. మంచి ప్రార్థనా పరురాలు, భక్తిపరుడు, ప్రతిష్ఠితుడు, చూడరా ఆధ్యాత్మిక విలువలు కలిగిన వాడు, గడ్డి వామంత కనపడింది. కర్ర, గడ్డి, కొయ్యకాలు. కొయ్యకాలంటే పంట కోసిన తర్వాత దుబ్బు మిగిలిపోతుందిగా, ఆ దుబ్బంతటిని ఒక చోట లాటేస్తే ఎంత పెద్ద కుప్ప అవుతుంది. అందరినీ భ్రమపరిచేంతగా కర్ర, గడ్డి, కొయ్యకాలు వలె విస్తారమైన భక్తి చేస్తున్నట్లుగా, విస్తారంగా నువ్వు దేవునిని ప్రేమిస్తున్నట్లుగా, విస్తారంగా నీలో ఒక భక్తి నైపుణ్యతలు ఉన్నట్లుగా సమాజానికి కనపడ్డావు. కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసిన ఒక గడి ఉందిగా. ఆ దినమున అగ్ని నీ కట్టడాన్ని ఆధ్యాత్మికంగా, భక్తిగా, ప్రార్థన పూర్వకంగా క్రీస్తు అనే పునాది మీద నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకున్నావో ఆ దినము తేటపరచబడుతుంది. ఆ దినమున నువ్వు దేహముతో జరిగించినవి చెడ్డవైన సరే, మంచివైన సరే, ఆ దినమున ఫలము పొందటం ప్రజలు చూస్తారు. ఆ దినం ఒకటి ఉంది, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన దినం. రక్షింపబడి మారు మనసు పొంది ఆయన సన్నిధిని నిలబడటానికి నీకు టైం ఎందుకు లేదో,
ఉపవాస ప్రతిష్ఠిత దినాలలో ఆయన కృపాసనం ఎదుటకు రావటానికి నీ మనసు ఎందుకు ఒప్పలేదో, ఎందుకు నీ మనసును సిద్ధపరచుకోలేదో? ఒక్క అనారోగ్యం వస్తే నెల రోజులు వైద్యశాలలో ఉండాలంటే ఉండవు. పొట్టుమని కొన్ని దినాలు కూడా నీవు నీ బిడ్డలు ఆయన సన్నిధిలో నీవు ఎందుకు గడపలేకపోయావు? వాటి ఫలమేంటో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆ ఫలమును పొందబోతున్నావు. ఆరోగ్యం ఉండి అన్నీ ఉండి నీవెందుకు ఆ భక్తి చేయలేవు? అసలు నువ్వు నీ సొత్తు కాదు, నీవు నీ సొత్తు కాదు. మరి ఆయన కొరకు నువ్వేం చేసావు? ఏం చేసావో ఆ దినమును తేటపరచబడుతుంది. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా కట్టుకున్నావు? అగ్నికి నిలిచేదిగా కట్టుకున్నావా? పరీక్షలకు నిలిచేదిగా కట్టుకున్నావా? అగ్ని వంటి మహాశ్రమలకు నిలిచేదిగా కట్టుకున్నావా? కూలిపోయేదిగా కట్టుకున్నావా? ఆ దినము తేటపరచబడుతుంది. అందుకే మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసిన గడియ